నిన్న గౌరవ ముఖ్యమంత్రి గారు నిన్న కల్వకుర్తి వెళ్ళి ఉన్నారు. సంతోషం. గౌరవ ముఖ్యమంత్రి గారు కల్వకుర్తి వెళ్ళి వస్తూ కందుకూరు నుండి వచ్చారు అధ్యక్ష. ముఖ్యమంత్రి గారు 6 గంటలకు వస్తున్నారని 4 గంటలకు అధ్యక్ష కందుకూరు మండల్ హెడ్ క్వార్టర్లో అంగడి అధ్యక్ష. అంగడి అంటే ఎట్లుంటుంది అధ్యక్ష? పక్క ఊర్లో నుండి అందరు రైతులు ఏదో ఒక వస్తువు తీసుకొని వస్తారు. అంగడి పెట్టనివ్వలేదు అధ్యక్ష. షాపులన్నీ బంద్ చేశారు అధ్యక్ష. మా లీడర్లను పోలీస్ స్టేషన్లో కూర్చొని పెట్టిండ్రు అధ్యక్ష. ఎందుకు అధ్యక్ష అంటే కింద జరుగుతుంది తెలియకపోవచ్చు అధ్యక్ష. చెప్పిన దాన్ని సద్విమర్శనే తీసుకొని నెక్స్ట్ జరగకుండా ఆడుతూ ఉంది. ఈ కూరగాయల దుకాణాలన్నీ కూడా రేవంత్ రెడ్డి గారు ఆదివారం రోజు రోడ్డు మీద పోతున్నప్పుడు ఎక్కడ కూడా దుకాణాలు బంద్ చేయలేదు. అన్ని కూరగాయల దుకాణాలు కానీ మామూలు దుకాణాలు కానీ అన్ని ఓపెన్ పెట్టడం జరిగింది. తర్వాత అవతల పార్టీ వాళ్ళ పార్టీ వాళ్ళు టీఆర్ఎస్ వాళ్ళని ఏదో పట్టుకపోయారు అంటారు. వాళ్ళ పార్టీలు ఎవడు మిగిలలే. మొన్న 37,000 ఓట్లు కూడా వాళ్ళే. ఎవరిని పట్టుకపోలే. అన్ని అబద్ధాలు చెప్తున్నది. అది నిజమా లేదా అని తెలుసుకోవడానికి వచ్చామమ్మా. ఇదైతే ఆదివారం రోజు బంద్ పెట్టలే కదా. రోజు బంద్ పెట్టిరా మార్కెట్? ఏమన్నా సీఎం వచ్చిన రోజు మిమ్మల్ని ఏమో డిస్టర్బ్ చేయలేక పోలీసులు ఏం చేయలే? సబితమ్మ మొత్తం బంద్ చేయించారు సీఎం వస్తున్నా అనేసి అని చెప్తుందంట. మీరేం బంద్ పెట్టలేగా? ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.